మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీ నాడు అటల్ బిహారీ వాజపేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జీవిత చరిత్ర ఫొటోస్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన, ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త వారి ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని, ప్రతి బూతులలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని, అదేవిధంగా 13, 14వ తేదీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 13న అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వచ్ఛ భారత్, 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాశీనాథ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్, జిల్లా కన్వీనర్ సుభాష్ గౌడ్, సంతోష్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. దాన్ని పెంచలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు, దాన్ని ఊసే ఎత్తడం లేదు. మరి నర్సాపూర్లో కూడా చూసుకున్నట్లయితే నర్సాపూర్ అసెంబ్లీలో మరి ఎంఆర్ఓ భవనం కూడా ఒకటి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు భవన నిర్మాణ పనులు జరుగుతలేవు. కూరగాయల మార్కెట్ ఇస్తామన్నారు, కూరగాయల మార్కెట్ 6 సంవత్సరాల క్రితము పనులు మొదలుపెట్టారు, ఇంతవరకు పనులు అవుతలేవు. మున్సిపల్ భవనం కూడా దాన్ని కూడా శిథిలావస్థకు వచ్చిందని చెప్పి దాన్ని కూడా తీసారు, ఆ పనులు కూడా ఇంతవరకు మరి ఎక్కడ చూసినా కానీ మున్సిపల్ భవనాలు ఓపెన్ అయినాయి. మా నర్సాపూర్ అసెంబ్లీలో ఓపెన్ కాకపోవడానికి ఈ యొక్క ప్రభుత్వాలే కారణమని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన 2-3 రోజుల నుంచి ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము సన్నబియ్యం అని ఒక ప్రతిపాదనను తీసుకొచ్చి టైంపాస్ అంటే సన్నబియ్యము గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ రేషన్ బియ్యం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళా దాంట్లో ఏదో సన్నబియ్యం మేమే ఇస్తున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది, పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదు. సన్నబియ్యం ఇచ్చేది 50 రూపాయలు కిలో సన్నబియ్యం ఇస్తే అన్న 40 రూపాయలు మన నరేంద్ర మోడీ గారి సెంట్రల్ నుంచి ఫండ్ పంపిస్తున్నారు రాష్ట్రానికి. మీరు ఇచ్చేది ఎంతయ్యా? 10 రూపాయలు మీరు ఇస్తే 40 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో రేషన్ షాప్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, మా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడం లేదు. మేము